ఈ 12వ కీర్తనకు వచ్చేసరికి దేవునిని దావీదు గారు ఒక రక్షకుడిగా పరిచయం చేస్తూ ఉన్నారు. ఒకవేళ దావీదు గారి జీవితాన్ని మనం చూస్తే ఎన్నోసార్లు శత్రువుల చేతిలో నుంచి దేవుడు దావీదు గారిని విడిపించినట్లుగా రక్షకుడిగా ఎన్నోసార్లు మనం చూస్తూనే వచ్చాం. సొంత కుటుంబంలో ఆయనను చంపడానికి ప్రయత్నం చేసిన పరిస్థితులు అయితేనేమి, తోటి వ్యక్తులు లేదా కొంతమంది రాజులు ఆయన్ను చంపాలని చూసిన పరిస్థితుల్లో అయితేనేమి దావీదు గారిని దేవుడు ఎన్నోసార్లు విడిపిస్తూ వచ్చారు. ఈ కీర్తన అంతటిని కూడా మనం చూసినప్పుడు ఎక్కువగా మనకి కనబడే మాట, ఎక్కువగా వినబడే మాట రక్షణ అనే మాట కనబడుతూ ఉంది. దావీదు గారు నన్ను రక్షింపుము ప్రభువా అని అంటూనే తర్వాత ఒక మాట వచ్చేసరికి రక్షణ ఎవరైతే కోరుకుంటారో దేవుడు వారికి రక్షణ కలుగు చేస్తారని చెప్తూ ఇలా వస్తూ వచ్చారు. అయితే ఈ రాత్రి మనం మాట్లాడుకోబోయే ఈ విషయం మీద ఒక అవగాహన కానీ ఆలోచన కానీ లేకపోతే దేవుని మందిరానికి వస్తున్నామని ఆలోచిస్తున్న మనము, దేవుని మందిరంలో జీవిస్తున్నామని భావిస్తున్న మనము, ఈ మాట మీద మనకు అవగాహన లేకపోతే ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చినా, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు సహవాసంలో కొనసాగినా, ఎన్నిసార్లు వాక్యం చదివినా మనము దేవుని సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. మనం చేస్తున్న భక్తి అంతా కూడా వ్యర్థమే. ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అదేంటంటే, నేను అసలు రక్షణ పొందుకున్నానా లేదా, పొందుకుంటే నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థాయిలో జీవిస్తూ ఉన్నాననేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే నన్ను రక్షింపు ప్రభువా అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఈ ప్రశ్న కనుక మనం వేసుకోకపోతే, ఈ ప్రశ్న కనుక మన జీవితంలో మనకు కలగకపోతే, ఈ ప్రశ్నకు సమాధానం మనం పొందుకోకపోతే మన మనస్సాక్షి చచ్చిపోయినట్లే. మన జీవితంలో మన హృదయం ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టంగా లేనట్లే. ఏదో ప్రభు దగ్గరికి అవసరాల కోసం వస్తూ ఉన్నాను, ప్రభు దగ్గరికి ఏవో కోరికలు తీర్చుకోవడానికి వస్తూ ఉన్నాము అనే ఆలోచనలో ఉంటాం తప్ప రక్షణ అనే దాని మీద మనకు అవగాహన లేకపోతే దేవుడు ఏమై ఉన్నారు అనేది మనం ఆలోచన చేయలేం. ఉదాహరణకు చాలామంది కొన్ని విశ్వాసాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులు మంచి పనులు చేస్తూ పాపం చేయొచ్చు అనుకునేవారి విశ్వాసం ఒకటైతే, రక్షణ అనేది ఏంటంటే నా కోరికలను చంపుకుంటే చాలు నేను రక్షణ పొందుకున్నట్లే, నేను మోక్షానికి చేరుకోగలను అని కొంతమంది ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఎలా ఆలోచన చేస్తూ ఉంటారంటే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను రక్షణ పొందుకున్నట్లే, నేను బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి నేను రక్షణ పొందుకున్నట్లే అని ఇలాంటి ఆలోచనలో మరికొంతమంది ఉంటారు. క్రైస్తవంలో కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం రక్షణ పొందుకున్నట్టు కాదు, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మనం రక్షణ పొందుకున్నట్లు కాదు, కొన్ని మంచి క్రియలు లేదా మంచి పనులు చేస్తున్నంత మాత్రాన మన రక్షణ పొందుకున్నట్లు కాదు. కానీ వివిధమైన వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో వివిధ కోణాల్లో వారి విశ్వాసం ఇదే. ఏంటంటే, మంచి పనులు చేస్తే చాలు నేను మోక్షానికి వెళ్తాను అనేవారు కొంతమంది, మంచి పనులు చేస్తూనే పాపం చేయొచ్చు నేను మోక్షానికి వెళ్తాను అనుకునేవారు కొంతమంది ఉన్నారు. కానీ బైబిల్ మనకి ఏమని చెప్తూ ఉందంటే, ఈ రక్షణ అనేది ఏదైతే ఉందో, అనగా ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు చేస్తున్న పాపము, చేయబోయే పాపము, చేసిన పాపము మరియు వాటి పర్యవసానాల నుంచి మనము వాటి ప్రభావాల నుంచి విడిపించబడటమే ఈ రక్షణ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రక్షణ మనందరికీ ఎందుకు అవసరమైనదంటే, దేవునికి దూరమైన మనము మరలా దేవునికి దగ్గర అవ్వటానికి, లేదా మనము పరలోకానికి చేరుకోవడానికి, లేదా మనము ఆ యొక్క నరకం నుంచి తప్పించుకోవడానికి ఈ రక్షణ మనకు అవసరమైనది. అయితే ఈ రక్షణ పొందుకున్న కొంతమంది వ్యక్తుల జీవితాల్లో మనం చూసినప్పుడు, రక్షణ యొక్క ప్రాముఖ్యతను మనం చూసినప్పుడు, ఇంతకు నేను రక్షణ పొందుకున్నానా లేదా అనే ఈ ప్రశ్న ఏదైతే ఉందో దానికి మనం సమాధానం పొందుకోవచ్చు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయా ప్రాంతాలు తిరిగి, ఆయా గ్రామాలు తిరిగి దేవుని రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా పరలోక రాజ్యం సమీపించున్నది, మీరు మారు మనసు పొందండి అని చెప్తూ వచ్చారు. ఒకవేళ మీరు మారు మనసు పొందితే, బాప్తిస్మం తీసుకుంటే, మీరు నాకు కుమారులుగా ఉంటారు, మీరు నాతో స్నేహం చేస్తారు, పరిశుద్ధంగా జీవించగలుగుతారు, నీతిమంతులుగా ఉంటారు, ఆ తర్వాత మీరు చనిపోయిన తర్వాత నిత్యజీవాన్ని చేరుకుంటారని చెప్పారు. అదే బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏమని చెప్తూ ఉంటారంటే, మీరు కానీ బాప్తిస్మం తీసుకోకపోతే, మీరు కానీ మీ మనసును మార్చుకోకపోతే దేవుని రాజ్యం సమీపిస్తుంది అని మేము చెప్పిన మాటలు మీరు వినకపోతే మీరు నిత్య నరకానికి పాత్రులుగా తయారవుతారు అని ఆయన చెప్తూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రక్షణ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. నేను ఎన్నిసార్లు దేవునికి మందిరానికి వచ్చాను, ఎంత భక్తి చేశాను, ఎంతగా నేను దేవునికి కొన్ని వాటిని సమర్పిస్తున్నాను అనేది కాదు, కానీ నేను దేవునిలో ఉంటూ ఉన్నాను అనుకుని నేను రక్షణ పొందుకున్నానా లేదా అనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ రక్షణ అనేది మన జీవితంలో లేకపోతే
ఈ వ్యక్తిగతంగా నేను రక్షణలో నేను లేకపోతే, ఈ అనుభవం నా జీవితంలో లేకపోతే నేను ప్రభువులో లేనట్లే. నిజంగా ఈ రోజున కొంతమంది ఆలోచన విధాలు ఎలా ఉన్నాయంటే, మా నాన్నగారు ఒక పాస్టర్ గారు, మా నాన్నగారు రక్షణ పొందుకున్నారు, మా అమ్మగారు రక్షణ పొందుకున్నారు, నేను కూడా పొందుకున్నట్లే అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు. కొంతమంది రక్షణ పొందితే చాలు, నా జీవితాన్ని ఎలా జీవించినా చాలు అనుకునేవారు కూడా లేకపోలేదు. కానీ బైబిల్ మనకి ఏమని స్పష్టంగా చెప్తూ ఉందంటే, మనం రక్షణ పొందుకున్నామా లేదా, అసలు ఈ రక్షణలో మనం ఎలా జీవిస్తున్నాము అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. పేతురు గారు కూడా ఆయన చాలాసార్లు ప్రసంగం చేసినప్పుడు ఆయన ఇలా అన్నారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం పొందుకోవాలని చెప్పారు. ఆ రోజున ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రక్షణ నాకు ఎందుకు అవసరమైందంటే, నా మనస్సును మార్చుకోవడానికి. ఈ మనస్సును ఎవరు మార్చుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారంటే, మారు మనసు పొందుటకై నేను పాపులనే పిలవచ్చుతును కానీ నీతిమంతులు పిలవరాలేదు. ఎందుకంటే నీతిమంతులు లేడు, ఒక్కడూ లేరని ఆయన అనేక చోట్ల ఈ మాటలు చెప్తూ వచ్చారు. ఈ మారు మనసు ఎవరికంటే, ఈ లోకంలో మనుషులుగా జీవిస్తున్న మనకే ఈ మారు మనసు అవసరం. ఎందుకంటే దేవుడు యథార్థంగా మనల్ని అందరినీ సృష్టించి ఈ లోకానికి పరిచయం చేస్తే, మన వ్యక్తిగతమైన ఆలోచనలు బట్టి, మన సొంత ఆలోచనలు బట్టి, దేవుని ఆలోచనలు పక్కన పెట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న కారణాన్ని బట్టి ఈ రక్షణ మనకు అవసరమైంది. దేవునితో మరలా తిరిగి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ రక్షణ మనకు అవసరమైంది. ఈ రక్షణ పొందుకున్న వారి జీవితంలో చాలా మేలులు మనం చూడగలుగుతూ ఉంటాం. ఉదాహరణకి పౌలు గారి జీవితాన్ని చూస్తే, ఒకప్పుడు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ రక్షణను ఆయన సొంతం చేసుకున్నప్పుడు ఆయన జీవితంలో గొప్ప మార్పును మనం చూడగలిగాం. ఏ పౌలు గారు అయితే సంఘాన్ని పాడు చేయాలని, సంఘాన్ని ఇంకా హింసించాలని, బెదిరించాలని, ఇంటింటికి వెళ్ళి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించడం మాత్రమే కాకుండా భయంకరమైన జీవితాన్ని జీవించిన పౌలు గారిని చూస్తే, దేవుడు ఆయనను దమస్కు మార్గంలో దర్శించి ఆ రక్షణ ఆయనకు అనుగ్రహించి ఆయన మనస్సును మార్చి ఆయన బాప్తిస్మం పొందుకునేటట్లుగా ఆయనను చేసి అక్కడితో విడిచిపెట్టకుండా, ఏ పౌలు గారు అయితే అలా చేశారో అదే పౌలు గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి మారు మనసు విషయమైన ఈ బాప్తిస్మాన్ని అనగా దేవుని రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించారు. ఈ యొక్క ఉదాహరణ మనం చూసినప్పుడు దేవుడు ఆయన ప్రాణాన్ని రక్షించడం మాత్రమే కాకుండా అనేకమైన ఆత్మలు రక్షించడానికి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన జీవితంలో కలిగిన ప్రయోజనాలు ఏంటంటే, ఆయన ప్రాణము కాపాడబడింది, అలానే ఆయన ఆత్మ కూడా కాపాడబడింది. అంత మాత్రమే కాకుండా ఆయన ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో అనేకమైన వ్యక్తులు వారు మనస్సును మార్చుకొని ప్రభువులో స్థిరంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వ్యక్తులు ఈ సువార్తను విని వారు మార్పు చెందడం మాత్రమే కాకుండా, ఏ సువార్తనైతే వారు విని మార్పు చెందారో అదే సువార్తను అనేకులకు ప్రకటించారు. ఈ లోకంలో మనం అనుభవిస్తున్న ఏదైనా సరే, అది ఆరోగ్యం అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, అది ఏదైనా సరే ఈ లోకంలో అశాశ్వతమే, అవన్నీ తాత్కాలికమే. ఒకనాడు ఈ యొక్క లోకంలో మన ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ మనతో రావు. కానీ దేవునిలో మనం పొందుకున్న రక్షణ ఏదైతే ఉందో, దేవునితో మనం ఏర్పాటు చేసుకున్న సంబంధం ఏదైతే ఉందో, మనం దేవునిలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, మనం బాప్తిస్మం తీసుకున్న విధానం ఏదైతే ఉందో, మనం పరిశుద్ధంగా జీవిస్తున్న జీవితం ఏదైతే ఉందో, దీనిని బట్టి మనం జీవిస్తున్న జీవితకాలం అంతా కూడా దేవునితో నమ్మకంగా బ్రతికిన తర్వాత నిత్య జీవానికి చేరుకోగలం. ఇది మాత్రమే శాశ్వతమైనది. అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తా. ఈ మధ్య ఒక బ్రదర్ గుంటూరు జిల్లా నుంచి ఫోన్ చేసి తన జీవితంలో కలిగిన బాధను బట్టి, కష్టాలను బట్టి ఒక మాట అన్నాడు. అన్న, నాకు చనిపోదామని ఉంది. ఎందుకు నీకు చనిపోదాముందని అడిగితే, నా జీవితంలోనికి వచ్చిన కష్టాలను బట్టి, నా కుటుంబంలో ఉన్న కష్టాలను బట్టి చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. అయితే మంచిదే, ఒకవేళ చనిపోతే నీ సమస్యలకు పరిష్కారం ఉంది అని ఒకవేళ నీవు భావించినట్లయితే నేను కూడా చనిపోతానని చెప్పా. అదేంటన్నా అలా అన్నావంటే, కష్టాలు నీ జీవితంలోనే కాదు మా జీవితంలో కూడా ఉన్నాయి. ఒకవేళ అదే మన కష్టాలకు ముగింపు, చావు ముగింపు అయితే నేను కూడా చనిపోతాను. మనం ఎలా అయినా చనిపోవచ్చు, ఎలా అయినా మనం ఈ కష్టాలను తప్పించుకోవచ్చు. కానీ రెండవ మరణం అనేది ఒకటి ఉంది. ఆ రెండవ మరణాన్ని మనం తప్పించుకోలేం, అగ్నిగుండాన్ని మనం తప్పించుకోలేం. ఒకవేళ నీవు భౌతికంగా నీవుగా చనిపోతే చనిపోవచ్చు, కానీ ఈ రెండవ మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు. అది ఒక 100 సంవత్సరాలు ఉండేది కాదు. యుగయుగాలు ఆ కష్టం, యుగయుగాలు ఆ బాధను అనిపించాల్సి ఉంటుందంటే, అసలు నువ్వు ఇంతకీ రక్షణ పొందుకున్నావని అడిగితే, రక్షణ అంటే ఏంటన్నా అన్నాడు. కానీ బాప్తిస్మం అయితే తీసుకున్నాడు. అందుకని మీకు చెప్పాను, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం రక్షణ పొందినట్లు కాదు. కానీ రక్షణ అనే దాని మీద మనకు ఒక అవగాహన లేకపోతే ఎన్నిసార్లు బాప్తిస్మం తీసుకున్నా, ఎన్నిసార్లు దేవుని సంఘానికి వచ్చినా అదంతా కూడా వ్యర్థమే. చివరికి ఆయన చెప్పిన మాట,
నేను బాప్తిస్మం తీసుకున్నాను, అసలు రక్షణ అంటే ఏంటి అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. బ్రదర్, మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉండొచ్చు, ఎన్ని నష్టాలు ఉండొచ్చు, అవన్నీ తాత్కాలికమే. ఒకనాడు ఈ జీవితంలో నీ ప్రాణాన్ని ముగించుకుంటే అవన్నీ ఇక్కడతో ఆగిపోతాయి. కానీ రెండవ మరణం ఏదైతే ఉందో దానిని తప్పించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా రక్షణ అనే దాని మీద నీకు అవగాహన ఉండాలి. నీ జీవితంలోకి వచ్చిన శ్రమలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో ఉంటాయి, అందరి జీవితంలో ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఆయనకు ప్రార్థన చేసిన వారి జీవితంలో దేవుడు కష్టాల నుంచి కూడా విడిపించగలరు అని బైబిల్లో కొంతమంది వ్యక్తుల జీవితాన్ని ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు, మరణము నా జీవితానికి ముగింపు కాదు అని. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ రోజున చాలామంది రక్షణ పొందాము అనే అనుభవంలో ఉన్నారు, కానీ రక్షణకు దూరంగా ఉన్నారు. ప్రత్యక్షంగా మేము రక్షణ పొందామని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ పరోక్షంగా వారు దేవునికి దూరంగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వ్యక్తులు, భక్తులు వారి జీవితంలో ఎన్నో కార్యాలు దేవుని నుంచి వారు పొందుకున్నారు. ఇలా పౌలు గారి జీవితంలో ఎన్నో సందర్భాలు మనం చూస్తే ఎంతోమంది వ్యక్తులు, ఉన్నతమైన వ్యక్తులు వారి జీవితాలను, వారి యొక్క జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకొని ప్రభులో వారు జీవించిన వారు కూడా లేకపోలేదు. చెరసాల నాయకుడు అనే ఒక వ్యక్తిని మనం చూస్తే ఆయన కూడా తన ప్రాణాన్ని రక్షించుకోవడం మాత్రమే కాకుండా తన ఆత్మను ఆయన కుటుంబం వారు కూడా రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా దేవుడు ఒక వ్యక్తికి రక్షణ ఇచ్చే విషయంలో, ఆ రక్షణలో కొనసాగించే విషయంలో, ఆ రక్షణను ముగించే విషయంలో ఆయన చాలా ప్రత్యేకంగా ఉన్నారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ రక్షణ అనుగ్రహించే దేవునికి ఉండవలసిన విషయాలు ఏంటంటే, ఆ రక్షణ అనుగ్రహించడానికి ఆయన సామర్థ్యం కలిగి ఉండాలి. ఆయన ఇష్టపడి ఆ కార్యం జరిగించాలి. ఆయన ఆ యొక్క రక్షణ వేరే వారు రక్షణిస్తే ఆ రక్షణ పొందుకునే స్థాయిలో ఆయన ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా వచ్చి నేను రక్షణిస్తాను అని మీకు ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే నమ్మొద్దు. ఎందుకంటే ఒక దేవుడు లేదా ఒక వ్యక్తి మనకు రక్షణ ఇవ్వాలంటే ఆయనలో కొన్ని ప్రత్యేకతలు ఉండాలి, ఆయనలో కొన్ని లక్షణాలు ఉండాలి. అదేంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వేసిన సవాలు ఎప్పటికీ కూడా ఎవరు నిరూపించలేకపోయారు. రెండవదిగా, ఒక వ్యక్తి మనుషుల కోసం తన రక్తాన్ని చిందించాలంటే ఆయన పవిత్రుడిగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, నిష్కల్మషుడిగా ఉండాలి, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. అలాంటి వారు ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన మాత్రమే ఉన్నాడు కనుక ఆయన మాత్రమే మన పాపాల నుంచి విడిపించి మనకు రక్షణ అనుగ్రహించగలరు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. మన పాపం నుంచి మనం విడిపించబడాలంటే, మనం పశ్చాత్తాపడినప్పుడు నా పాపాల నుంచి నేను విడిపించబడ్డానంటే రక్తము చిందించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో త్యాగం చేశారు. ఆయన మాత్రమే ఆ రక్తాన్ని చిందించడానికి అర్హులుగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే రాత్రి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ప్రభువా నేను రక్షణ పొంది మీకు దూరం అయిపోయాను అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మరలా ప్రభు ఆయన దగ్గరికి మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఆయన మనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. లేదు నేను ఇప్పుడే ఈ మాటలు వింటూ ఉన్నాను అనే ఆలోచన ఎవరిలో ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయొద్దు. రేపేమి సంభవించడం మనకు తెలియదు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? తప్పించుకోలేం. ఇలా మనం చాలా వాక్యాలు, చాలా వచనాలు చూడొచ్చు, కానీ చూడడానికి, మాట్లాడడానికి సమయం ఇది కాదు. కానీ రక్షణ ఒక ప్రాముఖ్యతను ఈ రోజే కానీ ఏ రోజైనా సరే తెలుసుకోకుండా మన దేవుని మందిరానికి వస్తూ ఉన్నామంటే ఏదో రావాలని వస్తూ ఉన్నాను అనే ఆలోచనలో ఉంటాం, కానీ దాని ప్రాముఖ్యతను మనం ఎప్పుడూ గ్రహించలేం. గుర్తుపెట్టుకోండి, మరొకసారి రక్షణ పొందుదామని మనం ముందుకొచ్చినా ఆ అవకాశం దొరకకపోతే ఇది చాలా భయంకరం, బాధాకరం. ఆనాడు ఏశావు గారు కూడా రక్షణ పొందుదామని ఎంత వెతికినప్పటికీ కూడా రక్షణ పొందుకోలేకపోయాడు. ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక మన జీవితంలో వస్తే ఇది చాలా బాధాకరం. కాబట్టి ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకొని, ప్రభువా నీ రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు, నేను రక్షణ పొందుకుంటాను ప్రభు అని మనం వ్యక్తిగతంగా ఒక నిర్ణయాన్ని తీసుకుందాం.